హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను ఫ్రెండ్స్. ఇవాళ ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ ఏంటంటే, నా ఫ్రెండ్ ఒకతను అడిగాడు, అన్న అంటే గొర్రె కూడా తినొచ్చు కదా, సో ఏమి ఇష్యూ ఏంటి అని అడిగాడు. సో నా ఫ్రెండ్ తనకైతే నేను చెప్తున్నా, సో గొర్రె తినొచ్చు, ఏం ప్రాబ్లం లేదు. సో నేను పొటేలు ఒక ప్రాపర్గా లేత పొటేలు తిన్నారనుకోండి, సో యూ విల్ బీ లైక్ బికాస్ చాలా లేతగా ఉంటుంది, సో ఈజీగా డైజెషన్ అవుతుంది, తినడానికి బాగుంటుంది. అదే మీరు ఒక గొర్రె సో ఆ విధంగా అనుకున్నారనుకోండి, హాట్ మటన్గా ఉంటుంది. సో అది కూడా టేస్ట్ అయితే సేమ్ ఇంచుమించు అలాగనే ఉంటుంది. బట్ ఒక 15 కేజీస్ లోపల ఉంటే బాగుంటుంది. మళ్ళీ ఒక 20 కేజెస్ 25 కేజెస్ కూడా ఉంటుంది ఒక్కొక్కసారి గొర్రె. సో అది చాలా హార్డ్గా ఉంటుంది, తినలేరు. సో డైజెషన్ అనేది చాలా చాలా ప్రాబ్లం. సో అందువల్లే నేను గొర్రెని కొద్దిగా అవాయిడ్ చేసుకోండి చెప్తున్నా ప్రతి ఒక్క దాంట్లోనే. సో లేత మటన్ని ప్రిఫర్ చేయండి, బికాస్ లేత మటన్ అంటే పొట్టేలు. సో 15 కేజీస్ లోపల ఉంటే చాలా బాగుంటుంది. సో గొర్రె కూడా తినొచ్చు, 15 కేజీల లోపల ఉంటే ప్రిఫర్ చేయండి. అది మీకు ఎలా తెలుస్తుంది లేతది ఏది హార్డ్ ఏదని? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు వెళ్ళి అక్కడ నిలుచుకొని చూడాలి. ఊరికి తోక చూస్తే సరిపోదు ఫ్రెండ్స్. నల్లగా ఉందా, తోక ఎరుపుగా ఉందా, సరిపోదు. మటన్ మీట్ ఎలా ఉంది, ఫ్రెషా, స్టోరేజా, ఆ స్కిన్ కలర్ బట్టే చెప్పచ్చు. సో కొద్దిగా ఫ్యాట్ ఎక్కువగా, వైట్గా ఫ్యాట్ ఎక్కువగా రెడ్డిష్గా ఉందంటే కొద్దిగా వెయిట్ చేసి తినండి. ఈ విధంగా పింక్ కలర్లో చూడండి ఎలా ఉందో. సో పింక్ కలర్లో ఉండి మీరు లైట్ పింక్ కలర్లో ఉంది తీసుకుంటే బెటర్. సో హార్డ్ మటన్ తీసుకున్నారనుకోండి, మీరు నార్మల్గా ఒక 4-5 ఒక 10-15 నిమిషాల్లో బాయిల్ అయ్యే మటన్ మీరు హార్డ్ మటన్ తీసుకుంటే ఇంచుమించు అర్ధ గంట అయినా బాయిల్ కాదు. సో చాలా హెల్తీ బెనిఫిట్స్ అయితే దాంట్లో ఉండవు. కుక్ అయ్యి మొత్తం దాంట్లో ఉన్న కార్బోహైడ్రేట్స్, లవణాలు, విటమిన్స్ అన్నీ వెళ్ళిపోతాయి. సో మన మటన్ అనేది జ్యూసీగా ఉంటుందా అంటే అదిలే. సో చూసింటారు కదా, చాలామంది అప్సెట్ అయి ఉంటారు. దీనికంతా కారణం మనం చేసే తప్పు. మనం వెళ్ళి అక్కడ నిలబడామంటే మనల్ని గొర్రెలు చేసేస్తారు. సో చూసి ఒక హాఫ్ అన్ అవర్ అయినా వెయిట్ చేసి ఎలాంటి మీట్, ఎన్ని కేజీలు ఉంది, సో స్కిన్ కలర్ ఏంటి, స్టోరేజా, అవన్నీ చెక్ చేసి మీరు తీసుకున్నారంటే హెల్తీ బెనిఫిట్స్. సో ఫుల్ క్రౌడ్ ఎక్కువగా ఉందని చెప్పి అక్కడికి వెళ్ళి పడ్డారంటే ఏది పడితే అది పడి సేల్ చేసేదానికి ఛాన్స్ ఉంది. సో వెయిట్ చేసి తినండి. సో ఇలాంటి మంచి మంచి టిప్స్ అని నేను చెప్తూ ఉంటాను. సో ఫ్రెండ్స్, నాన్ వెజ్ కూడా మన లైఫ్లో ఒక పార్ట్ అయిపోయింది. అందువల్ల కొద్దిగా హెల్తీగా తిన్నారంటే చాలా బాగుంటుంది, పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు. సో నా ఛానల్ అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్, నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, సో షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. మంచి వీడియోతో నెక్స్ట్ టైం వస్తాను. బాయ్ బాయ్.